హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యుఎస్ఏ కబుర్లు. నేను మీ వాణి. అందరూ బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాం. మీరందరూ బాగున్నారా అనుకుంటున్నాను. ఈరోజు మేము డాలస్లో ఉన్న ఒక మూవీ థియేటర్కి వెళ్తున్నామండి. మేము చూడొచ్చు, మీకు చూపించవచ్చని వెళ్తున్నాము. ఏఎంసి అని మల్టీప్లెక్స్ అండి. దాంట్లో 30 థియేటర్స్ ఉన్నాయండి. మన దగ్గర ప్రసాద్ ఐమాక్స్ ఉంది కదండి, మల్టీప్లెక్స్ థియేటరు. అలాగే ఇక్కడ ఏఎంసి మల్టీప్లెక్స్ థియేటర్ అండి. అక్కడికి వెళ్తున్నామండి. మీరు కూడా రండి, మేము చూసి మీకు చూపిద్దామని వెళ్తున్నామండి. మీరు కూడా మాతో పాటు ఎంజాయ్ చేయండి. కార్ పార్కింగ్లు అండి చాలా పెద్దగా ఉంటాయండి, కానీ మనకు మాత్రం అసలు దొరకదండి ప్లేసు. అన్ని కార్లు ఉంటాయి, కానీ మనుషులు మాత్రం ఒక్కళ్ళు కానీ రారండి. ఫ్లైట్ చూడండి కింది నుంచి వెళ్తుంది. ఇక్కడ ఫ్లైట్స్ అయితే కింది నుంచి అండి, చాలా కింది నుంచి వెళ్తున్నాయి. ఈ థియేటరు డాలస్లో ఉన్న డౌన్ టౌన్లో ఉందండి. దగ్గరలోనే ఎయిర్పోర్ట్, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉందట. ఫ్లైట్స్ అయితే దగ్గర నుంచి వెళ్ళిపోతున్నాయండి, మీది నుంచే. చూడండి ఇక్కడ పిల్లలు ఆడుకునేదండి. మనకు ప్రసాద్ ఐమాక్స్లో కనుక ఉన్నట్లే కిడ్స్కు, చిల్డ్రన్స్కు అన్ని రకాల గేమ్ షోలు ఉంటాయి కదండి, గేమ్స్ ఆడుకునే ఉంటాయి కదండి. ఇక్కడ కూడా అలాగే ఉన్నాయండి. పిల్లలు మాత్రం ఇక్కడ స్విమ్మింగ్ పూల్ ఉందండి, దాంట్లో ఎంత చక్కగా స్విమ్ చేస్తున్నారు. అసలు పిల్లల పార్కులు చాలా ఉన్నాయి. అయితే అక్కడ వీడియోస్ తీయొద్దటండి. మా అల్లుడు గారు ఉండి, అత్తయ్య గారు ఇక్కడ వీడియో తీయకూడదు, మీరు మామూలుగా చూడండి అంటే సరే అన్నాను. దూరం వచ్చి కొంచెం దూరం నుంచి తీస్తున్నాను, కానీ ఇంకా ఎక్కువసేపు తీయలేదండి. మళ్ళీ ఎవరైనా చూస్తే ఏమని అంటారేమోనని లోపలికి వెళ్తున్నామండి. ఎంత పెద్ద థియేటర్ అనండి, మనుషులు అసలు కనిపించరండి. మన దగ్గర అయితే అసలు ఎట్లా ఒక మూవీకి వెళ్తే ఎంతమంది జనాలు కనిపిస్తారు, ఇక్కడ అసలే కనిపించరండి. మరి ఎప్పుడు వస్తారో ఎప్పుడు లోపలికి వెళ్తారో అర్థం కాదు. మరి 30 థియేటర్స్ ఉన్నాయి కదా ఒకే చోట, అసలు కనిపించాలి కదా, అస్సలు కనిపించరండి జనాలైతే. అసలు మళ్ళీ బయట కార్లు మాత్రం వేలల్లో ఉన్నాయండి, వేలల్లో కార్లు ఉన్నాయి. చూడండి ఎక్కడన్నా కనిపించినా వాళ్ళు మన ఇండియన్సే ఉంటారండి. ఒక 4-3 కనిపిస్తారు అంతే. అసలు అంత బాగుంటుంది. అసలు థియేటర్స్ అయితే చాలా బాగున్నాయండి. అంత వెరైటీగా ఉందండి ఇక్కడ. అసలు మనకు ఆపోజిట్గా ఉన్నాయండి. అసలు ఇక్కడ వాష్రూమ్స్ అయినా ఎంత నీట్గా, ఎంత క్లీన్గా ఉంటాయోనండి. మనం రోడ్డు మీద వస్తుంటే కూడా ఎక్కడ పడితే అక్కడ చెత్త ఏది వేయకూడదండి. మన దగ్గర రోడ్డు మీద వస్తుంటే జనాలు ఉమ్ములేస్తుంటారు కదా, అలాంటిది వేయకూడదండి. ఇక్కడ ఏది వేయకూడదు, చెత్త వేయకూడదు, ఏది వేయకూడదు. చాలా నీట్గా ఉంచుతారండి రోడ్స్ అయినా ఏవైనా. అసలు మళ్ళీ మనకు వాక్వేనే ఉంటుంది, ఆ వాక్వే మీదనే నడవాలండి. పొరపాటున కూడా రోడ్డు మీదకి రాకూడదండి. రోడ్డు మీదకి పొరపాటున మనం వచ్చామనుకోండి, వెంటనే ఎవరో ఒకళ్ళు వచ్చి వెళ్ళొద్దని చెబుతారండి. అలా ఉంటుంది ఇక్కడ. ఇక్కడ రూల్స్ మాత్రం బాగా పాటిస్తారండి. చూడండి ఎంత బాగుందో థియేటర్. అసలు చాలా చాలా బాగుందండి. ఏఎంసి మల్టీప్లెక్స్ అండి. దీంట్లో 30 థియేటర్స్ ఉన్నాయండి. మన దగ్గర ప్రసాద్ ఐమాక్స్ లాగా అలాగనమాట. చాలా పెద్దదండి. చూడండి ఎవరన్నా కనిపిస్తున్నారా? లోపలికి వెళ్తున్నామండి. లోపల కూడా చూపిస్తాను పదండి. ట్యాక్సీలు కూడా చిన్న చిన్నగా ఉంటాయండి. ముందు కూడా ప్లేస్ చాలా ఉంటుందండి, మనుషులు నడిచేలాగా. మనకు హాయిగా ఇలా రిలాక్స్గా పడుకొని చూడొచ్చండి ఇక్కడ మూవీస్. ఒక్కళ్ళు వచ్చినా కూడా మూవీ ఆపరటండి, వేస్తారట. ఎవరు రాకున్నా కూడా మూవీ ఆ ఆ టైంకు మూవీ పడుతుందటండి కంపల్సరీ. చూడండి లోపలికి వెళ్తున్నాము, ఎంత నీట్గా ఉందో చూడండి. అక్కడక్కడ మనుషులు కొంచెం కనిపిస్తున్నారు, కూర్చొని ఉన్నారు. చూడండి ఎంత చక్కగా ఉన్నాయో, అన్ని లైన్ ఎమ్మటున్నాయండి. చిన్న చిన్న థియేటర్స్ అండి. చూడండి ఇది 8 అండి. చూడండి ఆ చివరి వరకు ఉన్నాయి. ఇగో 9, 10, 11, 12, 13 అనగో చూసారా? అసలు ఎటు చూసినా థియేటర్సే ఉన్నాయండి. అసలు ఎంత పెద్దగా ఉందోనండి. అన్ని వైపులా ఒకే తీరుగా ఉంది, అసలు అర్థం కాకుండా. చూడండి చాలా నీట్గా ఉంది. కింద కూడా ఏమన్నా కొంచెమైనా డస్ట్ కూడా లేదండి. ఇక్కడ అసలు డస్ట్ అన్నదే కనిపించదండి. రోడ్ల మీద వస్తుంటే కూడా ఎక్కడ కొంచెం మట్టి కూడా కనిపించదండి. మొత్తం గ్రాస్తో ఉంటుందండి. ఇక్కడ మట్టి కూడా అసలు కనిపించదు. ఇక్కడ చెక్క పుట్టే వేస్తారండి చెట్లల్లో కూడా. ఏవైనా సన్నగా చెక్క పుట్టే ఉంటుంది. చూడండి లోపలికి వెళ్తున్నాము. థియేటర్ చూడండి ఎంత బాగుందో అసలు. పెద్ద స్క్రీన్ అండి. చూడండి చాలా పెద్ద స్క్రీను. చూడండి
ఇక సీట్స్ చూడండి, సీట్స్కు మధ్యలో ఎంత గ్యాప్ ఉందో చూడండి. ఒక్కొక్క ఈ ముందు లైన్కు వెనక లైన్కు మధ్యలో ఎంత గ్యాప్ ఉందో చూడండి. సీట్స్ తక్కువ ఉంటాయండి, రిలాక్స్ కూర్చోవచ్చు అనమాట. అసలు చూడండి, పైకి వెళ్తున్నాము. ఇక్కడ ఇప్పుడు మంచి మూవీస్ ఏం లేవు కదా, ఇప్పుడు అన్నీ ఇందులో ఇంగ్లీష్ మూవీసే ఉన్నాయండి. ఒక్కటే తెలుగు మూవీ ఉంది. So it kind of started that way. మేము వచ్చిన మూవీ పేరు రాయన్ అండి, ధనుష్దండి. తెలుగు డబ్బింగ్ అండి. ఇంకా ఏమీ లేవు, సరేలేవు వెళ్దాం చూద్దామని వచ్చామండి. కాకుంటే మనకి ఇంట్లో కూర్చొని చూసినట్టే ఉందండి. మా అమ్మాయి వాళ్ళ ఇంట్లో హోమ్ థియేటర్ కూడా సేమ్ ఇలాగే ఉంటుంది, హాయిగా రిలాక్స్గా. సేమ్ మా అమ్మాయి ఇంట్లో కూర్చొని చూసినట్టే అనిపించిందండి నాకు. మా అమ్మాయి వాళ్ళ ఇంటికి వచ్చిన దగ్గర నుంచి కూడా ఇంక ఇక్కడ ఏం పని ఉండదు కదండి అసలు. అందుకనే ఇక ఏం చేస్తాం, పైకి వచ్చి ఇక మూవీ థియేటర్లో కూర్చొని మూవీ చూస్తామండి. సేమ్ ఇలాగే ఉంది మా అమ్మాయి ఇంట్లో కూడా. సీట్స్ కూడా ఇలాగే ఉంటాయండి, రిలాక్స్గా హాయిగా పడుకొని చూడొచ్చండి మంచిగా. చూడండి సీట్స్ ఎంత బాగున్నాయో చూడండి, చూసారా ఎంత పెద్దగా ఉందో చూడండి. ఇలా కిందికి మళ్ళీ మెట్లు. Jamie Lee Curtis as Dr. Patricia Tanis. Enjoy your movie. See you next time. మూవీ చూసి వస్తుంటే రోడ్డు మీద ఇలా అతను బైక్ మీద వెళ్తున్నాడండి. యూట్యూబర్ ఏమన్నట్టుంది, కెమెరా పెట్టుకున్నాడు, వెళ్తున్నాడు. సరే మీకు కూడా చూపిద్దామని చూపిస్తున్నానండి. అసలు యూఎస్ వచ్చిన దగ్గర నుంచి అసలు బైక్సే కనిపించలేదండి, ఎప్పుడో ఒక బైక్ కనిపిస్తుంటుంది. చూడండి ఇతను ఎంత ర్యాష్గా వెళ్తున్నాడో, ఎంత స్పీడ్గా వెళ్తున్నాడో చూడండి. ఎలా ఉందండి వీడియో? నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక సరికొత్త వీడియోతో మీ ముందు ఉంటాను. అంతవరకు బాయ్.